హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. ఢిల్లీ నుంచి ఏ కారణంలో ఫోన్ చేయొచ్చండి, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కారణంలో ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకుని కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈ రోజు మేము ముందుకు ఒక మంచి లగ్జరీ వెహికల్ అయితే తీసుకురామండి. BMW X1 టాప్ ఎండ్ వేరియట్ అండి. BMW X1 టాప్ ఎండ్ వేరియట్ 2017 9 నెలల బండి, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 56,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సహా చూపిస్తున్నాను. మీ కావాలంటే సర్వీస్ వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్ కూడా 70-80% ఉన్నాయండి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగానా? చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉంటాం అండి. ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉంటాం అండి. ఏ బ్రేక్ కూడా డ్యామేజ్ కాలేదు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. కంపెనీ స్టిక్కర్స్, కంపెనీ లేబుల్స్ అన్ని కూడా అదే విధంగా అవుతున్నాయి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి. ఎక్కడ ఫెండర్ లాక్ స్పానర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు. ఇంజన్ సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు అనేటువంటివి ఏం లేవండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. బాలెట్ కూడా స్పానర్ పెట్టలేదండి. బాలెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. బాలెట్ యొక్క సీల్డ్ చూసుకుని కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు. ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి. చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. X1 X డ్రైవ్ వేరియట్ అనేది టాప్ ఎండ్ వేరియట్. అలైవిల్స్ కూడా చేంజ్ అవుతుంది దీంట్లో. చూసుకోవచ్చు మీరు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 70-80% టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్కి కీలెస్ ఎంటర్ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్ గిట్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. 4 విండోస్, పవర్ విండోస్, వాటర్ ఫార్మ్ వచ్చేసిన బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయండి. చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్ సీట్స్ అయితే ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంటుందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. వాయిస్ కమాండింగ్ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 56,467 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయానికి వస్తే 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. సారీ, డ్రైవర్ సైడ్ ఒకటి, 4 డ్రైవర్ సైడ్ పిల్లర్స్లలో, బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో, పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో ప్లస్ సీట్లలో మొత్తం 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఇది టాప్ ఎండ్ వేరియట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉన్నది. పారామెరిక్ సన్ రూఫ్ అయితే అవైలబుల్ ఉందండి. చూసుకోవచ్చు. సన్ రూఫ్ ఫుల్ వర్కింగ్ అవుతుంది. ఎరోనామిక్ సన్ రూఫ్ అయితే అవైలబుల్ ఉంది. చూసుకోవచ్చండి. సన్ రూఫ్ ఫుల్ వర్కింగ్ అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి ఏం రావడం లేదండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి వెహికల్స్. తక్కువ తిరిగిన వెహికల్స్, మంచి క్వాలిటీ వెహికల్స్ దీంట్లో చాలా రేర్గా దొరుకుతాయండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ కూడా రేస్ ఈవెంట్స్ అయితే ఉన్నాయండి. పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అవుతుంది. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకొని చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. BMW X1
కవర్లు కూడా తీయలేదు, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి. డిక్కీ కింద స్పానర్ అయితే పెట్టలేదు, చూసుకోవచ్చు మీరు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి, చూసుకోవచ్చు. స్టెప్లర్ చూసుకోవచ్చండి, స్టెప్లర్ 2-3 సార్లు అయితే చేస్తారు, ఎక్కువ అయితే యూజ్ చేయలేదు. జాగ్రత్త పని అన్నీ కూడా అవైలబుల్గా అవుతున్నాయండి. డిక్కీ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది వెహికల్కి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా, లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చండి. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి. కో డ్రైవర్స్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉన్నాయండి. భయ్యా చూసుకోండి, వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. BMW X1 X-Drive వేరియట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియట్, 2017 9 నెలల బండి, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 56,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. గ్లాసులు, డిక్కీ డోర్లు, ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. టైర్స్ చూసుకున్నట్లయితే 70-80% టైర్ పొజిషన్ అవుతుందండి. స్టెప్లర్ కూడా 4-5 సార్లు అయితే చేస్తారు, స్టెప్లర్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. వెహికల్ చాలా నీట్గా అవుతుందండి వెహికల్. ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి, వాయిస్ కమాండింగ్ ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయానికి వస్తే 10 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. కీలెస్ ఎంట్రీ అవుతుంది, స్మార్ట్ సెన్సార్ కి 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. టాప్ ఎండ్ వెరైటీ కూడా ఇందులో పారానామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుందండి. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 13,50,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 13,50,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.